హలో విశ్వక్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే సార్. ఎలా ఉన్నారు? సూపర్. చాలా కొత్తగా కనిపిస్తున్నారు, బాగా తగ్గిపోయారు, బాగా ఫేస్లో కూడా కొంచెం గ్లో వచ్చింది ఈసారి. ఏంటి బ్యూటీ సీక్రెట్? బ్యూటీ సీక్రెట్ ఏం లేదు సార్, కొంచెం న్యూ లైఫ్ స్టైల్ 5-6 months అయింది. ఏంటి అసలు న్యూ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఫాలో అవుతారు? జస్ట్ ఆల్మోస్ట్ ఏంటంటే పొద్దున్నే వాడుకుంటుండే కదా, పొద్దున్నే లేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, రివర్స్ అయింది అప్పుడు. ఇంకా ఏం ఫాలో అవుతారు అంటే, చాలామంది ఫిజిక్ బాడీ స్ట్రక్చర్ మీలాగే ఉంటుంది, కొంచెం తిన్నా మొత్తం మారిపోవడం అలాగే. సో ఎగ్జాక్ట్గా మీరు చెప్తే చాలా మందికి యూజ్ అవుద్ది. ఏం లేదు సార్, అందరికి అన్నీ తెలుసు, చేయాలంతే. అదే కష్టమైన పాట. అంటే న్యూ ఇయర్ వస్తుంది, ఎవరెవరికి అనుకోవడానికి బాగుంటది, తర్వాత చేస్తారో రాదో తర్వాత విషయం. జిమ్ మెంబర్షిప్లు కట్టడానికి రెడీ అవుతుంది. డిసెంబర్ లో బాగా అవుతాయి. మొత్తం ఈ మంత్ లో చేయాల్సిన దరిద్రాలన్నీ చేసేద్దాం. January 1st నుండి మనం మొత్తం చేంజ్ అంటారు. జిమ్ మెంబర్షిప్లు పెరుగుతాయి, తర్వాత వాకిన్స్ తగ్గుతాయి జనవరిలో 2 వారాలకి. సో చెప్పండి, మెకానిక్ రాకి ఇప్పుడు మీ బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే, విశ్వక్ సినిమా వస్తే ఏదో ఒకటి లేకుండా ఉండదులే అని చెప్పి అనుకుంటారు. ఏంటో ఏదో ఒకటి మెకానిక్ రాకీలో ఏదో ఒకటి అంటే, అది ఇది ఎట్లుందంటే పరిస్థితి మింగలేం కక్కలేం అన్నట్టు సినిమాలు ఉంది మ్యాటర్. బట్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు కాదు, నేను మనమంతా ఏం చూసుకోను సినిమా. సో అందుకే ఏంట్రా మళ్ళీ ఛాలెంజ్ చేసి అదేదని ఎవరా అంటే, ఛాలెంజ్ కాదురా, చెప్తున్నా, నిజంగానే చెప్తున్నా. ముందు రోజు ప్రివ్యూ, ఇప్పుడు నా సినిమా బాగుంది అని చెప్పడానికి బెస్ట్ అదే కదా సార్. అంతే కదా, కాన్ఫిడెన్స్ చూపించి. ముందు రోజు సాయంత్రం నా సినిమా వేస్తున్నా, కొంతమందిని చూడండి, చూసిన వాళ్ళు బాగుంటే బయట చెప్పండి, వాళ్ళు బాగాలేదంటే నెక్స్ట్ డే కూడా రాకండి అంటున్నా. ఓకే, ఇప్పుడు అంతకంటే నీట్గా స్మూత్గా అయితే చెప్పలేం కదా. నా సినిమా బాగుందని, బాగుంది ఎవడు బాగాలేదని చెప్పడు అని కాన్ఫిడెన్స్, అందుకే ఈ స్టేట్మెంట్. సో మీరు చాలా రూట్స్లో నుంచి వచ్చిన హీరో కాబట్టి ఈ చిన్న స్ట్రగుల్స్ చూసారు, పెద్ద స్ట్రగుల్స్ చూసారు. ఈ ముందు రోజు ప్రీమియర్ వేయడం అనేది ఒక 1.5 years నుంచో 2 years నుంచో మొదలైందేమో బాగా, ఇంకా రెగ్యులర్ ప్యాటర్న్లో. ఇది వరకు ఎప్పుడో అప్పుడప్పుడు కూడా జరిగేది, కానీ ఇప్పుడు రెగ్యులర్ కూడా వేసుకుంటే అప్పుడు. అవును, బట్ ట్రెండ్, నేను అనేది ఇండస్ట్రీలో ట్రెండ్ ఈ మధ్య ఒక 1.5 years బాగా జరిగింది. అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేకర్స్ కూడా లూజ్ అవుతున్నారు అనుకుంటున్నారు జడ్జిమెంట్. ఇంకా ప్రతి సినిమాకి వేసేసి అసలు ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అనేది కూడా లూజ్ అవుతున్నారు అనిపిస్తుందేమో సార్. ఒక్కడైతే నిజం సార్, ఎవ్వడు ఇంటెన్షనల్లీ బ్యాడ్ ఫిల్మ్ అయితే తీయడు. బట్ అంటే నేను అనేది, చాలామంది ఇది ఒక బండగుర్తుగా ప్రీమియర్స్ వేసేస్తే జనాలు వచ్చేస్తే టాక్ వెళ్ళిపోతుంది. అన్ని సినిమాలు వేయట్లేరుగా, చాలా వరకు ఎక్కువైపోయినాయి. అన్ని సినిమాలు వేయట్లేరు. మొన్న దివాళీకి 3 కాన్ఫిడెంట్ ఉండి 3 వేశారు. 3 సినిమాలు బాగున్నాయి కాబట్టి వేశారు. 3 అమరానికి వేయలేదు అనుకుంటాను. ఇలా తమిళ సినిమా, తెలుగులో 2టికి వేశారు. 2 బాగున్నాయని కాన్ఫిడెన్స్ తోనే వేశారు. అంతకంత ప్లస్ అయింది కదా అది. అంటే చాలా సినిమాలకు అలా కూడా అవుతుంది, అదర్వైజ్ ఆపోజిట్ కూడా అవుతుంది. అది మరి అది ఇంకా దానికి ఏం చెప్పలేము అది. సో మీరు నాకు ఫస్ట్ డే చూడాలనుకున్నాడు, బతికిపోతుంది కదా. మీరు చెప్పండి, మేలే కదా. మీరు అలా అనుకుంటున్నారు, ఆ మార్నింగ్ షోకి వచ్చేవాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు, బతికిపోవట్లేదు ప్రీమియర్స్ చేస్తుంటే. మార్నింగ్ వచ్చే ముందు రోజు ఈవినింగ్ వస్తుంది. కానీ బాగుందని చెప్తే మార్నింగ్ పికప్ అయ్యేది నైటే పికప్ అవుతుందిగా. అవుతుంది, అవును, బాగుంటే అదే హెల్ప్ అవుతుంది. బాగుంటే నైటే టాక్ వెళ్ళిపోయి పొద్దున్న నుండి పికప్ అవుతుంది కదా సినిమా. అవుతుంది, అవును. ఇప్పుడు పొద్దున్నోడు చూసి ఆడు మధ్యాహ్నం చెప్పి ఫస్ట్ షో పికప్ అయ్యేది. అవును, ఇప్పుడు నైట్ చెప్తే ఆడు మార్నింగ్ షో నుండే పికప్ అవుతుంది కదా. అదే ఆశ. అవును, మాది అదే ఆశ. మీ ఆశలు వేరుగా ఉంటాయిలే, ఎంతో కొంత లేకుండా ఉండదు. సో మీరు చాలామంది మీరు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్తో కానీ చాలామంది ఏంటి విశ్వక్ గురించి ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే సినిమా బాగా వచ్చింది అంటున్నాడు, మనోడు కాన్ఫిడెంట్గా ఉంది అంటున్నారు. మీరు ఏదో ఉంది, సెకండ్ హాఫ్లో ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. బట్ ట్రైలర్ చూస్తే ఏమో ఒక నార్మల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ట్రైలర్ గురించి
ట్రైలర్లో మేము చెప్పలేకపోయాము, చెప్తే కథ అంతా అయిపోతుందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు ఈ కథ చాలా కాంప్లెక్స్, వీటికి ట్రైలర్ కట్ చేయడం అనేది చాలా కష్టం అని కొంతమంది అంటారు. ట్రైలర్ ఒక సినిమా గురించి కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే దానికి ఒక హైపో సెట్ చేయని ట్రైలర్ కట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైప్ లేదు అని ఒప్పుకోను సార్ నేను. డెఫినెట్లీ ఇప్పుడు ఉన్నదానికి ఇంకొంచెం బెటర్ చేసే ఈ ట్రైలర్ బాగుంది అని నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉండబట్టే లైక్ వాట్ ఎవర్ అప్రిసియేషన్ కి బట్ ఇట్స్ అందరు పాపం షర్ట్ ప్యాంట్లు వేసుకుర్రు, అందరూ హ్యాపీగా ఉన్నారు ట్రైలర్లా. పాపం ఏ జంతువులు లేవు సినిమాలో, సో ఏ దెయ్యం లేదు. సో ఇవన్నీ ఉండి మీకు రొటీన్ కాదు, ఆడి పరిస్థితి రొటీన్ కాదు. కాకపోతే నిజంగానే కట్ చేయలేదు, ఇంతకు మించి కట్ చేయలేము దీన్ని. అది నేను జనరల్గా అంటున్నా, మెకానిక్ రాకీ గొడవ వదిలేయండి. కరెక్ట్ సినిమా ఏంటో చెప్పలేదు ఒక ట్రైలర్ కట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మహారాజా ట్రైలర్ చూసారా మీరు రిలీజ్కి ముందు? అవును. మహారాజా సినిమాకి ట్రైలర్కి డీకోడ్ చేసి చెప్పండి. అంటే ట్రైలర్ చూసినప్పుడు సినిమాలు ఇంత ఉంటుంది అనిపించిందా మీకు? లేదు. అవును, అంటే కొన్నిటికి చేయలేము సార్, అది అంతే. కొన్నిసార్లు మ్యాటర్ డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ట్రైలర్లో చెప్పలేము, 2 నిమిషాల్లో చెప్పలేము ఆ డెప్త్ని. ఓకే. సో మీకు టీజ్ చేయగలిగినంత వేయగలుగుతాం సామాన్. ఓకే. సో డెప్త్ ఎక్కువ ఉంది మ్యాటర్ కొంచెం. బట్ విశ్వక్ ఎలాంటి హీరో అంటే సినిమాలో ఒక పాటో లేకపోతే ఒక మంచి ట్రైలర్, ఎంటర్టైనింగ్ ట్రైలర్ ఏదో ఒకటి కట్ చేసి, లేకపోతే ఇప్పుడు స్పీచ్ల్లోనే ఎక్కడో ఒక మ్యాజిక్ చేసి ఓపెనింగ్ తెచ్చేసుకుంటాడు. సినిమా టాక్ బయటకు వెళ్ళే లోపలికి ఆ ఓపెనింగ్ రోజున ఒక సిగ్నిఫికెంట్ రికవరీ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీరు మినిమం గ్యారంటీ, ఎంతో కొంత మినిమం గ్యారంటీ అనే పేరు తెచ్చుకోగలిగారు వేళ ట్రేడ్లో. బట్ ఇలాంటి ట్రైలర్ వల్ల అది కొంచెం ఇబ్బందా? ప్రివ్యూలు వేస్తున్నా కదా, అది బాగా కాంపన్సేట్ చేయాలంటారు ఈసారి. ప్రివ్యూలు వేస్తున్నా, ఇంకో ట్రైలర్ వస్తుంది 17th. ఓకే, అందులో ఇంకొంచెం రివీల్ చేస్తారా? అది కూడా కమర్షియల్ ఉంటుంది చెప్తున్నా కదా. అబ్బా ఇది కొత్త పాయింట్ ఓపెన్ చేసి, కొత్తది ఏముండదు, కమర్షియల్ చాలా బాగుంటుంది చూడడానికి. మంచి మ్యూజిక్, మంచి యాక్షన్, మంచి టెంపో, మంచి రొమాన్స్. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఇది. మా సినిమాలో రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అది ఇది అని. ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం కమర్షియల్గా ఉంటుంది. ఓకే. సో కానీ థియేటర్కి వచ్చిన వాడికి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు, అదైతే ఐ కెన్ ప్రామిస్. ఓకే. నాకు ఎవరో మీ ఒక క్లోజ్ పర్సన్ ఎవరో ఒక అంటున్నారు, ఇది గైరిచీ టైప్ ఆఫ్ సినిమా ఇది, ఈ ప్యాటర్న్. అండ్ రోడీస్ రఘు గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది ఎలా క్లిక్ అవుతుంది దాన్ని బట్టి సినిమా రేంజ్ డిసైడ్ అవుతుంది అని చెప్పారు ఒక ఆయన. అవునా? సో ఏంటి ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి. రోడీస్ రఘు అంటే సినిమాలో బేసిక్గా ప్రతి క్యారెక్టర్కి మేము అనుకుంది లెట్స్ నాట్, అంటే మనం పోలీస్ అనగానే ఇప్పటిదాకా చూడని పోలీసే కనిపించాలి సినిమాలో. అవును. విలన్ అంటే కూడా మనం ఎక్కువ చూడని విలనే కనిపించాలి అని వేసుకున్నది ఫస్ట్ నుండి. సో సునీల్ గారిని అనుకున్నది కూడా మేము అప్పటికి అనుకున్నప్పుడు పుష్ప చేస్తున్నారని తెలుసు మాకు. కానీ బట్ ఇప్పుడు మనం ఎక్కువ తక్కువ సార్లు చూసిన విలన్ క్యారెక్టర్ కదా. అవును అవును. సో మ్యాక్సిమం లెక్కలు వేసుకునేది ఏంటంటే చాలా తక్కువ సార్లు రిపీట్ అయిన వాళ్ళు ఉండాలి. హర్షవర్ధన్ గారిది చాలా మంచి రోలు. రోడీస్ రఘుని నేనైతే కఠినంగానే ఈ పోలీస్ రోడీస్ రఘు చేస్తుండు అని చెప్పి నేను చెప్పినుండే. సో అన్నీ వదిలేస్తే ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ఫిల్మ్. ఈక్వల్లీ చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు ఆ లవ్ స్టోరీ శ్రద్ధ అండ్ మీనాక్షి మధ్యలో జరిగేది. సో మీరు చెప్తున్న కాన్ఫ్లిక్ట్ ఒక పాయింట్ ఉందంటున్నారు, అది ఏ టైప్ ఆఫ్ పాయింట్? అంటే సోషల్ ప్రాబ్లమే సార్, బర్నింగ్ ప్రాబ్లం ఇప్పుడు జరుగుతుంది. ఓకే. ఇప్పుడు జరుగుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక విక్టిమ్ ఉండేది, లేదా మనమే ఒకసారి విక్టిమ్ అయింది. ఓకే. సో కానీ అది ఎప్పుడైపోతున్నారు ఇప్పుడు చెప్తా సార్. సో ఈ సినిమా ప్రాఫిట్ షేరింగ్ కూడా చేస్తున్నారంటే ఏంటి, అంత కాన్ఫిడెన్సా కంపల్షనా ఏంటి అసలు? ప్రాఫిట్ షేరింగ్ ఏం లేదు, ఇద్దరం ఈక్వల్ పార్ట్నర్స్. ఇంకా అంటే ఏంటి దాని ఐడియా ఏంటి? కొడుతుందా మొత్తం అంతా లాగేసుకుందామనా, లేకపోతే ఏంటో ప్రొడ్యూసర్కి హెల్ప్ చేద్దామనా? లేదు, మా ప్రొడ్యూసర్
ఈ సినిమా కాకుండానే బాగా మంచి వెల్ ఆఫ్ పర్సన్ బట్ ఆయనకి సక్సెస్ కావాలి, మనకు డబ్బులు కావాలి. ఇద్దరం కలిసి పంచుకుంటున్నాం ఒకరికి ఒకటి. అదేమంటారు, ట్రేడింగ్ నడుస్తుంది. ఓకే, మా ఇద్దరు లాగేద్దామని పంచుకుందామని. సో మీరు మీ క్లాస్ ఆఫ్ హీరోస్లో వెరీ నైస్లీ పెయిడ్ యాక్టర్ మీరు. బట్ నాకు తెలిసినంత వరకు అంటే యూజువల్గా ఎవరికైనా డబ్బులు ఎక్కువ వస్తే మంచి ఇల్లు, మంచి విల్లాసు, లేకపోతే అవి కార్లు గీర్లు అలా అని చూస్తే విశ్వక్ మనిషి కొంచెం వేసుకునే బట్టలు అవన్నీ మారినాయేమో కానీ లైఫ్ స్టైల్ మరీ ఎక్కువ ఏమీ అప్గ్రేడ్ అయినట్టు కనపడరు. ఏంటి అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు? అప్గ్రేడ్ అంటే ఏం కావాలి సార్? విమానంలో తిరగాలి అంటే సేమ్ అదే ఇల్లు అని నేను ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫర్ గుడ్. ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద విల్లాలు అవన్నీ కొనకుండా ఇప్పుడు ఇదివరకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు అలా అయ్యే మెయింటైన్ చేస్తున్నారు. కార్లు కూడా పెద్దగా ఏమీ వెంటపడే టైపు అనిపించరు. అసలు ఏంటి మీ ఐడియా ఏంటి? మంచిది సార్. నేను కొనుక్కున్న కారు, నేను కొనుక్కునే వాచ్లు, నేను కట్టుకునే బిల్డింగ్ 3 జనాలకు తెలియద్దు అనుకోవడం మంచిదే అనుకుంటా నాకు తెలిసి. సో అంటే తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే అట్లని కాదు, దాన్ని షో ఆఫ్ చేసుకుంటే తిరగమన్నాను అంతే. ఓకే, మై లైఫ్ ఫ్రమ్ పాస్ట్ 5 years హ్యావ్ అప్గ్రేడెడ్ ఎ లాట్. ఓకే, ద లైఫ్ స్టైల్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇల్లు అంటారు, కార్ అంటారు, ఇవన్నీ చాలా మంచి ప్రోగ్రెస్లు ఉన్నాయి. కానీ అవి ఉన్నాయని చెప్పి ఊర్లో వేసుకొని తిరగలేము అంతే. అంటే బట్ ముందు మంచి నేను చాలా హ్యాపీ సార్. మనిషి హ్యాపీగా ఉంటే నీకు ఎంత కావాలో అంత ఉంది నా దగ్గర. ఓకే, అంటే ఏం లేదు, మీరు ఇవన్నీ కాకుండా కొత్తగా ఏదన్నా ఎక్కడన్నా పెడుతున్నారా, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ తెలుసుకుందామని నేను అడుగుతున్నా. ఏం లేదు, నేను ఒక ఇల్లు కడుతున్నా, కట్టగానే పిలుస్తాను. అవునా, నైస్. అది పెద్ద పోలవరం ప్రాజెక్ట్. అంటే ఎక్కడ ఏరియా? ఎక్కడికి పోయినా నేను మా మమ్మీకి 15 నిమిషాల దూరంలోనే పోతాను. ఫిలిం నగర్లో మా పేరెంట్స్తో ఉంటున్నా కాబట్టి ఒక 15 minutes ఫ్రమ్ ఫిలిం నగర్ కడుతున్నా. కట్టంగానే ఇప్పుడు పెళ్ళి సైమల్టేనియస్గా పెళ్లి చేసేసుకుని అక్కడ షిఫ్ట్ అవుదాం. పెళ్ళి అయితే ఏం లేదు ఇంకా ప్లాన్. పెళ్ళి ఓకే. సో చెప్పండి, మీరే సంబంధం ఉంటే చెప్పండి, చేసుకుంటాం. ఎందుకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ మీరు. ఏముంది అందులో, సంబంధాలు కావాలంటే బోల్డ్. ఇల్లు కట్టేస్తా ఫస్ట్, మళ్ళీ తెచ్చి ఇల్లు కట్టేయగానే నెక్స్ట్ అది 1 weekలో అయినా ఓకే. 1 weekలో ఏదో గట్టి ప్లానింగ్తోనే ఉన్నట్టున్నారు అయితే. లేదు, ప్లాన్ ఈజ్ ఓపెన్ అంటున్నా. సో మళ్ళీ సినిమాకి వస్తే మీ సినిమాల్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒక పాట అలా తిప్పుతూనే ఉంటారు ఫస్ట్. ఏంటి ఆ ఒక్క పాట ఏంటి సినిమాలో? ఇప్పుడు ఇంకా రావాల్సినవి ఉన్నాయా? ఓపిల్లో ఫాదర్ సాంగ్ కూడా, కానీ నాకు ఆల్గరిథం అర్థం కావట్లేదు. పాటలు వింటారు, గుల్లెడు గుల్లెడు అనే సాంగ్ సంగీతాలు ఇస్తారు అమ్మాయిలు. బట్ యూట్యూబ్లో ఐ డోంట్ సీ. నిజంగా నేను దిస్ టైమ్ ఐఎమ్ ఆల్సో క్యూరియస్. యూట్యూబ్లో ఐఎమ్ నాట్ సీయింగ్ గ్రోత్ ఆఫ్ సాంగ్స్, బట్ డెఫినెట్లీ ఆల్బమ్, మెమరబుల్ ఆల్బమ్ ఈ సినిమాది. లైక్ గుండెలోనా అనే సాంగ్ రిలీజ్ తర్వాత 2-3 months తర్వాత హిట్ అయింది. అరెరే మనస రిలీజ్ అయిన 6 months తర్వాత అంటుకుంది పాట. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల రిలీజ్కి ముందు ఎక్కేసింది. డెఫినెట్లీ ఈ ఆల్బమ్ కూడా నా ప్రీవియస్ ఆల్బమ్స్కి ఆన్ పార్ స్టక్ అయి ఉంటుంది. రిలీజ్ తర్వాత ఐ థింక్ ఇట్ విల్ మేక్ మోర్ నాయిస్. ఇంకో 1 week తర్వాత ముందు చేస్తే ఇంకొంచెం ఉపయోగపడుతుంది సినిమాకి. ముందు చేస్తూనే ఇంకా ఎక్కువ చేయలేదు. అంటే ఇప్పుడు మనమే పెట్టుకుంటున్నాం కాంపిటీషన్. నా ముందు సినిమాలు అంతా చేయలేదు అంతే కదా. ఇప్పుడు ఎవరితోనే ఆ సినిమా ఈ సినిమాకి కాంపిటీషన్ అడగట్లేదు. నా ముందు సినిమా అంటే మీరు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్తో మీరే ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు సార్, మంచి పాటలే. ఈసారి టు హ్యావ్ ప్రాబ్లం. ఒకసారి ఒక్కొక్కటి ఉంటుంది. ఈసారి అన్ని తగ్గి సినిమా లేపేస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది మీది. ఒకదానికి సంబంధం లేకుండా ఎక్కడన్నా మంచి సౌండ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఎలా పట్టుకుంటారో. అవును, సంగీత ప్రియుడిని కొంచెం. సో నరేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. నాకు నరేష్ గారిని ఈ మధ్యకాలంలో, ఆయన సెకండ్ ఇన్నింగ్స్, ఈ మధ్యకాలంలో ఇన్నింగ్స్లో నాకు ఏమనిపిస్తుంది అంటే, నరేష్ గారిని కరెక్ట్గా వాడుకుంటే సినిమా వర్కౌట్ అయిపోద్ది. సామాజ వర్గం అలాగే డెఫినెట్లీ చాలా మెయిన్ క్యారెక్టర్ సార్. నేను కూడా అందుకే పనిచేసినప్పుడు కరెక్ట్ సినిమా పనిచేయాలనే ఈ సో పంచ్ ఆఫ్ కొంతమంది ఉంటారు కదా పరిచయాలు మనం అనుకున్నారు. ఏదో ఒక సినిమా నిండా ప్యాడింగ్ ఉండాలి అన్నట్టు కాకుండా చిన్న చిన్న వాటికి మిస్యూజ్ చేయకుండా ఎవ్రీ యాక్టర్ ఐ రియలీ
I really have planned to collaborate with every great actor with the right role. మురళీ శర్మ గారితో పాగల్ కావచ్చు, ఓరిదేవుడా కావచ్చు, సాయి కుమార్ గారితో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కావచ్చు, ఇప్పుడు నరేష్ గారితో ఈ సినిమా కావచ్చు. సో డెఫినెట్లీ నరేష్ గారికి న్యాయం చేయగలిగే సినిమా చేసినప్పుడు నరేష్ గారి దగ్గర పోదాం, సాయి కుమార్ గారికి న్యాయం చేసే సినిమా చేసినప్పుడు సాయి కుమార్ గారి దగ్గరికి పోదాం, మురళీ శర్మ గారికి, రావు రమేష్ గారికి న్యాయం చేసినప్పుడు దమ్కి వెళ్ళినా. కాకపోతే కొంతమంది అంటారు కదా హీరోలు, ఇప్పుడు క్యారెక్టర్లు ఉన్నా లేకపోయినా కొంతమంది ఆర్టిస్టులు అలా ఫ్రేమ్లో కనబడితే లేకపోతే పోస్టర్ మీద కనబడితే ఒక వాల్యూ యాడ్ అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. ఏమో సార్, నేను బిలీవ్ చేయదు. ఓకే, నేను బిలీవ్ చేసేది నీ సినిమాకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, నీ సినిమాకు ఒక టేస్ట్, వైబ్రేషన్, సౌండ్, క్వాలిటీ, ఒక అది 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 నీకు అనిపించే ఒక ఇంప్రెషన్, నీ సినిమాకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అవును, ఆ ఇంప్రెషన్ ఏ ఫేస్ లేకుండానే ఫలక్నామా దాస్ అప్పుడు కూడా వచ్చింది. అంతే కదా, ఏ ఫేస్లు ఎక్కువ లేకుండా హిట్కి కూడా వచ్చింది. సో ఐ థింక్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్యారెక్టర్, అదొకటి రిజంబ్లెన్స్ ఇచ్చేది, ఒక వైబ్రేషన్, దాన్ని సెట్ చేయాలి, వైబ్రేషన్ సెట్ చేయాలి. ఇంకా నన్ను అడిగితే మీరు చాలా తెలిసిన ఫేస్లు ఎక్కువ ఉంటే కూడా నేను బ్లెండ్ చేస్తాను, కొత్త ఫేస్లు చాలా తెలిసిన ఫేస్లు ఎక్కువ ఉంటే కూడా పోస్టర్ పాత కనిపిస్తుంది. ఎక్కడో చూసేసిన దానిలాగా, ఎక్కడో చూసేసిన పోస్టర్ ఓన్లీ హీరో మారుతున్నాడు అనిపిస్తుంది. అవును, అది కూడా మీరు చెప్పింది కూడా కరెక్టే. సో సోషల్ మీడియాలో ఏంటి, చాలా ఈ మధ్యకాలంలో డిస్కషన్ చూస్తే సోషల్ మీడియాని విశ్వక్ ఫాలో అయినంతగా మీమ్స్, ఇన్స్టాలో వీడియోలు, రీల్స్ ఇంకెవరో ఫాలోవర్ ఏమో. ఒకసారి ఏమో ఎందుకు వెళ్ళిపోయినా ఇన్స్టాగ్రామ్లో అంటారు, ఒక 3 నెలలు బ్రేక్ ఇచ్చా, మళ్ళీ వాపస్ రాగానే చూస్తే అసలు మీరు ఇన్స్టాలో ఉంటారో లేదు అనేది అసలు ఇమ్మెటీరియల్. ఎందుకంటే అసలు ప్రతి హీరో ఇన్స్టాలో ఉంటాడు, అది ఏంటంటే వాళ్ళ పేరుతో ఉంటాడు, తర్వాత వేరే వాళ్ళ ఫేక్ అకౌంట్తో ఉంటాడు, సెకండరీ. నేను తీసేసినప్పుడు నేను ఫోన్ అంటే వేరే అకౌంట్ కాదు, ఇది కాదు, ఏది లేకుండా ఒక 3 months ఇనిషియల్ 3 months డీటాక్స్లో ఉండే, సోషల్ డీటాక్స్, డిజిటల్ డీటాక్స్. ఉన్నప్పుడు అసలు విశ్వక్ అబ్జర్వ్ చేసినంతగా ఆ ట్రెండ్లో మీమ్స్ అన్నీ పట్టినంతగా ఇంకే హీరో పట్టరంటారు. ఏంటి నిజమేనా? కాలక్షేపం అదే సార్, షార్ట్ బ్రేక్లో ఇంకో లైట్ అటుండి అటుపోయేదోపు స్క్రోలింగ్ ఉంటుంది. అదేంటది, షార్ట్ బ్రేక్లో హీరో చుట్టూరు ఉంటారు కదా 10 మంది, ఏదో గానా బజానా నడుస్తూనే ఉంటుంది కదా. ఏం గానా బజానా, మా ఫ్రెండ్స్కి ఎవరికి షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరు రాడు. ఓకే, షూటింగ్లో ఉంటారండి సార్ నేను. అయ్యో, నేను లైట్ ఆడ నుండి అడిగి పోయేదాకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అయినా ఒంటరిగానే ఉంటున్నారు. రోజు ఉండదు కదా సార్ హీరోయిన్స్తో షూటింగ్. ఓకే, కాకపోతే మీలో ఒకటి ఏంటంటే, నేను ఏ ఇష్యూస్ నెక్స్ట్ సినిమాకి అడుగుతా, ఈ సినిమాకి ఇలా అన్నారు కదా అంటే, ఆ సినిమా ఆడడానికి ఎలా అన్నాను సార్ అంటారు మీరు. నేను ఎప్పుడు అన్నట్లా, ఇప్పుడు పాగల్కి ఎందుకు అలా అన్నారు స్టేజ్ మీద అంటే, సార్ ఆ సినిమా సాటర్డే రిలీజ్ అవుతుంది, ఇంకేం చేయాలి, ఏదో చేయాలి కదా అన్నారు. సార్ తెలిసినాయి సార్, ఎన్ని థియేటర్లు తెరిచారు తెలుసా అప్పుడు కొత్త. అవును, తెలుసా మీకు? కోవిడ్ తర్వాత వచ్చిన వన్ ఆఫ్ ది ఇనిషియల్. నేనేమన్నా థియేటర్లు తెరుస్తాను కాదండి, మీరు ఏమన్నారో లేకపోతే ఏం జరిగిందనేది నేను కాంట్రాడిక్ట్. సినిమాకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు సార్ ఇప్పుడు. లేదు, నేను అసలు ఆ సినిమా గురించి అంటలా. నెక్స్ట్ సినిమా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగా నేను, అలా అన్నారు కదా అంటే, సార్ ఆ సినిమా అలా జరిగింది, నేను ఏదో ఒకటి మాట్లాడాలి కదా, నేను ఏదో ఒకటి చేసి అవి చెయ్యాలి కదా అని అన్నారు మీరు. ఏమో సార్, మీకు ఆ క్లిప్ నేను పంపిస్తాలే. నేను మర్చిపోయినా అని చెప్తా. ఇప్పుడు ఇది కూడా మేము ఇట్లా కట్ చేసి మీద అదేసి దాని కింద నాది పెట్టి బాగుంటుంది, మీ మీమ్స్ మీరే చూసుకోవచ్చు అంతే. కానీ మ్యాక్సిమము మనం ఏం మాట్లాడినా మనకు తెలియదు, తర్వాత మనమే చూసుకోవాల్సి వస్తుంది. నిజంగానే ఈ మధ్య ఓహో ఇలా అర్థమైంది. అంటే మీరు మాట్లాడేది ఏంటో మాకు కనిపిస్తాయి, ఆ thumbnails చేసుకునేటప్పుడు మాకు కూడా కనపడి వేరే రీల్స్ చేసే వాళ్ళకి. సో నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏముంది నెక్స్ట్? లైలా, ఇంకోటి సుధాకర్ చెరుకూరి గారిది, అనుదీప్ది. కాదు అంటే ఎలా కన్విన్స్ చేస్తారు మీరు ప్రొడ్యూసర్స్ని? ఏంటంటే ఈవేళ రేపు ప్రతి సినిమా మీద స్టేక్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తే ఆ సినిమా ట్రైలరు, ఆ సినిమా టీజరు, వాటి ఫేటు అదే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ బాగుంటే బిజినెస్ బాగా అవుద్ది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఒక్కొక్కసారి ఇలా సంవత్సరానికి 3-4 సినిమాలు సైమల్టేనియస్గా సినిమాలు చేస్తే ఒక్కొక్కసారి ఒక సినిమా రిజల్ట్ తాలూకు ఎఫెక్ట్ ఇంకో సినిమా మీద పడడం అనేది జనరల్గా చూస్తూ ఉంటాం. బట్ అలాంటి వరి మీకు ఉండదు, మీ ప్రొడ్యూసర్లకే ఉండదు. ఎందుకంటే ఎవరు ఇప్పటిదా పోగొట్టుకోలేదు సార్ పైసలు. అంటే పోతుందేమో అన్న భయం ఉంటుంది ఒక్కొక్కసారి.
పోయినప్పుడు మీరు అన్న సమస్య రేజ్ అవుతుంది కానీ ఇప్పటిదాకా బై గాడ్స్ గ్రేస్ ఇన్ఫాక్ట్ గ్యాంగ్స్ కూడా డబుల్ చేసుకున్నారు. సో అది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ భయం ఎందుకు పడతారు చెప్పండి. అవును. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అంతమంది హీరోలు వీళ్ళందరూ సంవత్సరానికి ఒక సినిమా తీస్తే గొప్ప, కొంతమంది అయితే నేను అడుగుతుంటా 3 సంవత్సరాలకు 2 సినిమాలు చేయడానికి నేను అడుగుతుంటా సార్, నేనే నార్మల్గా ఎదురుగా అడుగుతుంటా ఎప్పుడప్పుడు, అంటే అసలు సినిమాలు చేయకుండా ఎట్లుండగలుగుతారు అని. మీరు ఎట్లా చేయగలుగుతారు సినిమాలు అంటారు కదా, నేను అడుగుతుంటా ఒక్కొక్కసారి సినిమాలు చేయకుండా ఎట్లుండగలుగుతారు అని. ఏమని చెప్తున్నారు అని నార్మల్గా అంటే మీరు చూస్తారు కదా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళకు ఉండే ఆన్సర్స్ కానీ, బట్ నాకైతే ఐ ఫీల్ సెట్ మీద ఉంటేనే అది కొంచెం హుషారుగా ఉంటాను. అంటే 3 సినిమాలు అంటే ఫిజికల్లీ చాలా టాక్సింగే. అవును. అసలు ఇప్పుడు 2 సినిమాలు వస్తే గొప్ప 3 సంవత్సరాలకి చాలా మందికి. ఏమో సార్, గాడ్స్ బ్లెస్సింగ్. సో ఫైనల్గా చెప్పండి, మెకానిక్ రాకీ డేట్ ఒకటి అడగాలి. డిసెంబర్లో మంచి సీజన్లో రిలీజ్ చేద్దాం సినిమా, ఈ ఓటీటీలు ఆ పంచాయతీల కారణంగా మళ్ళీ ముందుకు వేసుకున్నారు, అది ఒక డిసప్పాయింట్మెంట్ ఏం లేదు నాకు తెలిసి. మీ కెరీర్ అంతా ఆల్మోస్ట్ కాంప్రమైజింగ్, డేట్లు ఈ పంచాయతీలు ఇవన్నీ మామూలే మీకు. కానీ సినిమాలు డిసప్పాయింట్ చేయలేదు సార్. అంటే డేట్ల విషయంలో నేను అనేది మిమ్మల్ని అలా అని అంటలేదు. ఏమో ఒకళ్ళ చేతిలో ఉన్నది కాదు కదా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎగ్జిబిటర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, అందరం కలిసి అందరికి అందరికి ఒకటి కరెక్ట్ అనిపించింది దాని మీద పోవాలి కదా. ఇప్పుడు మీ అందరి పైన ఇంకో కొత్త పంచాయతీ మొదలైంది, ఆ ఓటీటీ ఓటీటీ కదా. బట్ ఏం లేదు, ఇప్పుడు కూడా మాకు క్రిస్మస్కి పోవడానికి ఓకే ఉండే ప్రొడ్యూసర్, కానీ ఇప్పుడు ఇంకా November 22 మూడ్లోకి వచ్చినా కదా నేను ఒప్పుకొని ఇప్పుడు 22 మూడ్లోనే వెళ్ళిపోదామని పంపించేయాలి. ఇంక ఇప్పుడు పెళ్లి చేసి పంపించేయాలి ఇంకా ఇప్పుడు మూడ్లోకి వచ్చినా నేను. ఓకే, సో ఏంటిది ఇంకా ఏదన్నా స్పెషల్ ఉందా ఇప్పుడు కొంచెం స్పైస్ అప్ చేయడానికి? స్పైస్ అప్ ఏమో సార్ చూద్దాం. ఇదివరకు ఏంటంటే ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యేవారు, ప్రతి సినిమాకి స్పైస్ అప్ చేసేవారు. మధ్యలో ఒక్కొక్క సినిమాకి వదిలేస్తున్నారు ఈ మధ్యన గెస్ట్ చేయడానికి. ఎక్కడ సార్ స్పైస్ లాస్ట్ మీరు చెప్పండి, ఏ సినిమా అసలు ఏ సినిమాకి లేకుండా? అదే అంటున్నా, ఇప్పుడు అది తగ్గిపోయింది, ఏ సినిమాకి చేస్తారు? ఎందుకంటే యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ ఆఫ్ డూయింగ్. ఏ సినిమాకి డూయింగ్ వాట్? స్పైసింగ్ థింగ్స్. ఎట్లా మీరు చెప్పండి, ఐడియా మీరు చెప్పండి, నేను చేద్దాం. మీకు ఐడియా ఇచ్చేవాడు అండి చూద్దాం. ట్రైలర్ లేదు కాబట్టి విశ్వక్ ట్రైలర్ ఏదో రిలీజ్ చేయాలని. వెయిట్ అండ్ వాచ్. ఓకే, పెద్ద ప్లాన్ ఏదో. సో ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. మెకానిక్ రాకీ మీరు చాలా అంతా లోపలే అంటున్నారు హాల్లో. సో అవన్నీ వర్కౌట్ అయ్యి పెద్ద హిట్ కొట్టాలి, ఆ డబ్బులు వస్తాయి, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలనుకో. అన్ని ఈసారి ఆల్ బ్రాకెట్స్ విల్ బి. Very nice talking to you, Andy. Thank you so much.